హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం రేషన్ కార్డ్ అనేది ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లస్ స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవచ్చు, అదేవిధంగా మన రేషన్ కార్డ్ నెంబర్ ఎలా తెలుసుకోవచ్చు కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అందుకోసం మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి మేరా రేషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకైతే యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇందులో ఏంటంటే మన యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. సో వన్స్ మీరు ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు పర్మిషన్స్ అయితే ఇచ్చేయాలన్నమాట. అలో అలో అని మీరు క్లిక్ చేయాలి. తర్వాత యాప్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో యాప్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగా, హిందా, ఇంగ్లీషా. తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు బెనిఫిషియరీ యూజర్ నేమ్ ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది కదా. సో మీ యొక్క ఆధార్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ మీకు కనిపిస్తున్న క్యాప్షన్ ఎంటర్ చేయాలి. క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అంటే మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో దానికి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. వెరిఫై బటన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు యాప్ అనేది లాగిన్ అయిపోతుంది అనమాట. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఎంపిన్ అని అడుగుతుంది అనమాట. స్కిప్ అని కొట్టేసండి. మీరు తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఎంపిన్. తర్వాత పర్మిషన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీ యొక్క నేమ్, అదేవిధంగా మీ యొక్క హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ కూడా చూపిస్తుంది. తర్వాత మీ యొక్క రేషన్ షాప్ నెంబర్ కూడా చూపిస్తుంది అనమాట. సో మరి ఈ కార్డ్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. పైన డౌన్లోడ్ సింబల్ చూపిస్తుంది కార్డు మీద. సో ఈ విధంగా అయితే మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు కూడా చూసుకోవచ్చు అనమాట. మేనేజ్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు రేషన్ కార్డు, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు పూర్తి లిస్ట్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత మళ్ళీ మీరు మంత్లీ రైస్ ఎంత తీసుకుంటున్నారు అది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. రేషన్ ఎంటిటీస్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే సో ఇలా కూడా మీ డిస్టిక్ ప్లస్ మీ యొక్క పూర్తి డీటెయిల్స్ ఉంటాయి అనమాట. తర్వాత పైన మనకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ చూపిస్తున్నాయి కదా. సో 3 లైన్స్ దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఇంకా మోర్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మన యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ కానీ, సో మన రేషన్ కార్డ్ ఇక్కడ వరకు వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ రేషన్ కార్డ్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మనము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన యొక్క రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. సో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్